పరమందు ఆసీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గత కాలం అంతా కూడా మమ్మల్ని అందరినీ కూడా కాపాడినందుకు తండ్రి, సంరక్షిస్తున్నందుకు, పోషిస్తున్నందుకు, భరిస్తున్నందుకు మీకు వందనాలు నాయన. మా మీద మీకు ఎనలేని ప్రేమ, మేమంటే మీకు చాలా ఇష్టం కన్న తండ్రి. అందుకని ఎప్పుడు మా మార్పు కోసం, మా బ్రతుకుల్లో వెలుగుల కోసం మీరు చూస్తుంటారు. మేము కూడా మిమ్మల్ని ప్రేమించిన వారమైతే ఎప్పుడు మీ గురించే మేము ఆలోచించేవాళ్ళం నాయన. కానీ ఈరోజు బ్రతుకునిచ్చిన మిమ్మల్ని గురించి ఆలోచించక ఈ లోకంలో బ్రతకటానికే ఆలోచించే మనుషులు అయిన మేము మా తప్పులను మన్నిస్తున్నారు, మమ్మల్ని క్షమిస్తున్నారు. మీకు వందనాలు నాయన. మెండైన మీ ఆత్మ సహాయంతో తండ్రి, విలువైన మీ మాటలు ఆలోచించి మీ మనస్సుకు చేరువయ్యే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మీ ప్రియకుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామములో ఈ విన్నపములు చేర్చుకోమని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్లో రాయించబడిన ప్రతి సంఘటన, ప్రతి సన్నివేశం కేవలం భూమి మీద బ్రతుకుతున్న మనుషుల కోసం అన్న సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. ఈరోజు భూమి మీద కనబడుతున్న చెట్టు, చేమ, జంతుజాలం, ఈ ప్రకృతి అంతా మన కోసం అయితే, దేవుడు తన మాటలో రాయించింది మాత్రం కేవలం మన కోసం. చెట్లు, చేమ మనల్ని బ్రతికించటానికి, దేవుని మాటలు మనకి బ్రతుకును నేర్పటానికి. ఈ విజ్ఞత, ఈ కనీస జ్ఞానం లేక ఈరోజు సమాజంలో ఎంతోమంది నోరు పారేసుకుంటున్నారు. వాళ్ళు నోరు పారేసుకోవటానికి కారణం కూడా ఉందిలేండి. ఆ బైబిల్ పట్టుకున్న క్రైస్తవులైన మనం ఆ మాటలను మనమే అర్థం చేసుకోక, ఆ మాటల ప్రకారం మనమే బ్రతకకపోతే ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఎంతోమంది పుట్టుకొస్తారు. దేవుని బాధ మనకే అర్థం కాకపోతే ఈ రాధాకి ఏమర్థం? దేవుని బాధ అర్థం కాదు. మనకు అర్థం కావాలిగా ముందు. మనకు అర్థమైతే ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళని ఎప్పుడో నోరు మూపించేటోళ్ళం మన ప్రవర్తనతో, మన బ్రతుకుతో. మాటలతో ఎవరు నోరు మూయించలేమండి. మనం గుర్తుపెట్టుకోండి, మాటలతో ఎవరు నోరు మూయించలేం. కేవలం మాటలతో మాత్రమే నోరును మూయించలేం, కానీ ప్రవర్తనతో కూడిన దేవుని మాటలతో అయితే ఎవరి నోరైనా మూయించవచ్చు. గుర్తుపెట్టుకోండి. అనగా దేవుడు తన గ్రంథంలో రాయించిన ప్రతి మాట మన కోసం, మనం మారటం కోసం, మన జీవితాలు దిద్దుకోవటం కోసం, మన బ్రతుకులు ఉద్ధరించుకోవటం కోసం. ఇవన్నీ మనకు అర్థం కావాలంటే మనకు చెట్లంటే ఇష్టం, దేవుడు అంటే ఇష్టం లేదు. దేవుడు అంటే ఇష్టం లేదు, కానీ దేవుడు కలిగించిన చెట్లయితే ఇష్టం. ఎందుకంటే చెట్లు ఫలాలు ఇస్తాయిగా, మరి దేవుడు ఏమి ఇస్తాడు? అర్థమైందా నా భాష? మామిడి చెట్టు అంటే ఇష్టం మీకు. ఎందుకు? మామిడి చెట్టు నీడనిస్తుంది, గాలినిస్తుంది, కాయలనిస్తుంది. అందుకే ఇష్టం మనకి. దానిపైన మన దృష్టి ఉంటుంది, అంతే కదా. అంజూరపు చెట్టు అంటే మనకి ఇష్టం, ఎందుకంటే అంజూరపు కాయలు మనకి ఇస్తుంది. కానీ ఆ చెట్టుని మనకిచ్చి, ఆ చెట్టు ద్వారా కాయలు ఇచ్చిన ఆ దేవుడిని మనం ఎప్పుడు ఇష్టపడం. ఇది బాగా అర్థం చేసుకున్నాడు దేవుడు. ఏది? మన మనస్తత్వాలు ఏంటో దేవుడు తెలీదా అండి? మనం ఏంటో, మన మనసు ఏంటో, మన స్థితిగతులు ఏంటో దేవుడు తెలీదా? తెలుసు. ఇప్పుడు మన మనసు అంతా ఎప్పుడు దేని వైపు ఉంటుంది అంటే లోకం వైపు ఉంటుంది, ప్రకృతి వైపు ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడు చెట్ల వైపు, చేమల వైపు, జంతువుల వైపు, లోకం వైపు మన దృష్టి ఉంటుందని. నీ దృష్టి దేని వైపు మీద అయితే ఉందో, బాగా వినండి, మనుషుల దృష్టి దేని వైపు మీద అయితే ఉందో దానిని చూపించి దాని ద్వారా పరమ పాఠాన్ని నేర్పిస్తాడు దేవుడు. అది ముందు మనకు అర్థం కావాలి.
ఇంకా వాళ్ళకేమర్థం అవుద్ది? మత ఛాందస్వాదులకి ఏమర్థం అవుతుంది చెప్పండి? అందుకే అంటాడు యేసుక్రీస్తు వారు చాలా సందర్భాలు మీకు చెప్పే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తున్నాడండి? భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితేనే అన్నాడు. చూడండి, అంటే యేసు ప్రభు ఎక్కడ చూసినా భూ సంబంధమైన సంగతులు తీసుకున్నాడు. ఎందుకు? ఆ సంగతులు చెప్పిన మనుషులకు అర్థం కావట్లేదు అంటే ఇదిగో అపార్థాలు. అర్థం కాకపోవటానికి బదులు అపార్థం చేసుకున్నాడు ఈ రాధా మనోహర్ దాస్. చెట్టుని ఎందుకు శపించాడు? సీజన్ కాని కాలంలోనట పండ్లు ఎదగటువంటిది రీజన్ లేని పని కాదు అని మాట్లాడుతున్నాడు. అర్థమైందండి? అసలు అంజూరపు చెట్టు గురించి ఎందుకు మాట్లాడాడు, ఎందుకు శపించాడు, దేనికోసం మాట్లాడాలి? చెట్టును శపిస్తే ఆయనకేం వస్తుంది? ఈ విజ్ఞత, ఈ కనీస జ్ఞానం ఉండాలి, మనకైనా ఉండాలి కదా. ఇప్పుడు భూ సంబంధమైన సంగతులు మీకు చెబితే అన్నాడు. చూడండి, అంటే ఒక చెట్టు గురించి కావచ్చు, ఒక జంతువు గురించి కావచ్చు, ఒక పక్షి గురించి కావచ్చు, వీటి గురించి మీకు చెబితే మీరు నమ్మకున్నప్పుడు, మీరు నమ్మట్లేదు. భూ సంబంధమైన సంగతులు మీకు చెప్పితేనే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెబితే మీరు ఎలా నమ్ముతారయ్యా? బా, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. అంటే పరలోక సంబంధమైన విషయాలు మనకు అర్థం కావాలంటే నీ దృష్టి దేనివైపు ఉందో ఆ దృష్టిని ముందు నిన్ను మరల్చాలి. దాని వైపు నుంచి దానిని చూపించి ఒక పాఠాన్ని నీకు నేర్పించాలి. అంజూరపు చెట్టును చూపించి నీకు పాఠాన్ని నేర్పించాలి. ద్రాక్ష చెట్టును చూపించి నీకు పాఠాన్ని నేర్పించాలి. శపింపబడిన చెట్టును చూపించి నీకు పాఠాన్ని నేర్పించాలి. ఫలించే చెట్టును చూసి నీకు ఒక పాఠాన్ని నేర్పించాలి. అది దేవుడి ఉద్దేశం. ఇంత మంచి సంగతులండి బైబిల్లో. నిజంగా ఇంత మంచి సంగతులు. ఏదో బైబిల్ మీద వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు అక్కడక్కడ మాటలు తీసుకుని అపార్థం చేయించి సమాజానికి ఏదో ఏమంటే చేటు చేద్దామని ఆలోచనే కానీ మరి ఆ మాట కాకుండా ఇంకా బైబిల్లో చాలా సందర్భాలు, డైరెక్ట్ సందర్భాలు మంచి చేసే. మరి వాటిని ఎందుకు చెప్పట్లేదు? అంటే తప్పు పట్టాలన్న ఆలోచన వాడికి, అంటే తప్పును చూపించాలన్న ఆలోచన కలిగిన వాడికి ఏం చూస్తే ఏమర్థమవుతుంది? అర్థమవుతుందండి? తప్పు పట్టాలన్న ఆలోచనతో ఉన్నవాడికి అర్థం కాదు, తప్పు చేయాలన్న ఆలోచనతో ఉన్నవాడికి కూడా బైబిల్ అర్థం కాదు. రెండింటికి తేడా ఉంది. మళ్ళీ చెప్పనా? తప్పు పట్టాలని, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక వ్యక్తి మీద తప్పు పట్టాలనుకున్నప్పుడు వాడు ఏం చేసినా నేను ఏ కోణంతో చూస్తాను? తప్పుగానే చూస్తాను. ఎలాగైనా తప్పుగా చిత్రీకరించాలి, అంతే కదా. ఇప్పుడు తప్పు చేయాలన్న కాంక్ష తృష్ణ కలిగిన వాడికి, దాని మీద బేస్ అయిపోయిన వాడికి ఏం చెప్తే అర్థమవుతుంది? అర్థమైందండి? అంటే తప్పు పట్టాలను చూసేవాడికి కానీ తప్పు చేయాలనుకున్న వాడికి కానీ ఇద్దరికీ అర్థం కాదు. ఇద్దరికి విషయం అర్థం కాదు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అందుకే బైబిల్ మనకు అర్థం కావాలంటే పాజిటివ్ మైండ్తో చదవాలి, మంచి మనసుతో చదవాలి. తప్పు చేయాలన్న ఆలోచన మనలోంచి సమస్య పోవాలి, తప్పు పట్టాలన్న ఆలోచనలు కూడా మనలోంచి పోవాలి. అప్పుడు మనకి బాగా దేవుని సంగతులు అర్థమవుతాయి. ఎవరికైనా కానివ్వండి, బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారు. ఇట్లా ఇన్ని ఉన్నతమైన సంగతులు దేవుడు మన కోసం బైబిల్లో ఎన్నో వ్రాయించాడండి. మానవ శ్రేయస్సు కోసం, మనుషుల్లో విలువలు పెంచటం కోసం, మనుషుల్లో ఒక చక్కటి ప్రవర్తన తీసుకురావటం కోసం, మనుషులందరూ కూడా చక్కగా ఆధ్యాత్మిక చింతనలో బ్రతకటం కోసం ఈ మాటలు ఆ మాటని ఎన్నో సందర్భాలు మనం మాట్లాడుకున్నాం. ఒక రూపాన్ని, ఆ మాటకు ఒక రూపాన్ని ఇచ్చాడు దేవుని. మాటకు ఒక రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపమే దైవ స్వరూపి అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా అండి?
చాలా ఉన్నాయి. ఒక మాటను చూద్దాం, చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించేటప్పుడు పైనున్న దూతలన్నీ కూడా ఏమని మాట్లాడుతున్నాయి చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం వాడు ఏం చెప్తున్నాడండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఫస్ట్ పాయింట్. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రంగప్రవేశం చేస్తున్నాడు అంటే, చేశాడు అంటే అది దేవునికి మహిమ. మహిమ వస్తుంది. యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలగలేదా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఎంతో మహిమ. అవునా? దేవునికి ఎంతో మహిమ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ప్లస్ ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటంలో దేవునికున్న ఉద్దేశం దేవదూతలు బయలుపరుస్తున్నాయి. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు భూమి మీదకి రావటంతోనే దేవునికి మహిమ కలుగుతుంది ఒకటి. రెండోది, తనకిష్టులైన మనుషులకి. ఎవరికి ఇష్టమైన మనుషులకి? దేవునికి ఇష్టలైన మనుషులకి అన్నాడు. చూడండి, అంటే ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ దేవునికి ఇష్టలు కాదా అంటే, ఇష్టమయ్యే భూమి మీదకి పంపించాడు. అర్థమైందండి? ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం. ఇష్టమయ్యే పెళ్లి చేసుకుంటారా, ఇష్టం కాకుండా పెళ్లి చేసుకుంటారా చెప్పండి? ఇష్టమయ్యే పెళ్లి చేసుకుంటారు. ఇష్టమయ్యే పెళ్లి చేసుకున్న తర్వాత తాళి కట్టిన తర్వాత ఎందుకు గుద్దుకుంటున్నారు, ఎందుకు తిట్టుకుంటున్నారు? ఇష్టమయ్యే పెళ్లి చేసుకున్నారు, గుద్దుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, విడాకులు అంటున్నారు, పెడాకులు అంటున్నారు, ఎడమొహం అంటున్నారు, పెడమొహం అంటున్నారు. ఎందుకు? ఇష్టంగానే చేసుకున్నారు, కానీ ఏమైంది? ఇప్పుడు కష్టమైపోయింది. ఎందుకు కష్టమైందంటే, ఫస్ట్ ఇష్టపడ్డావు, తర్వాత మొత్తానికి పూర్తిగా ఒక్కొక్కటి అర్థమవుతుంటే ఒకరి భావాలు ఒకరికి కలవట్లా. నా మనసు నా భర్తకు నచ్చట్లేదు, భార్య మనసు భర్తకు నచ్చట్లేదు, భర్త మనసు భార్యకు నచ్చట్లేదు. అర్థమైందండి? ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా చూడండి, దేవుడు కూడా మనుషులందరినీ కూడా బాగా ఇష్టపడే భూమి మీదకి పంపించాడు. తర్వాత మనుషుల మీద ఆయనకి కష్టం కలిగిందండి. ఎందుకు కష్టం కలిగింది? ఎందుకు కష్టం కలిగిందంటే, ఇష్టలుగా ఉండలేకపోతున్నారు ఆయనకి. ఎలా ఉండలేకపోతున్నారు? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారు. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారట. బాగా వినండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ఇప్పుడు మనం అందరం కూడా దేవునికి ఇష్టలుగా మారాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్పాడు, మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే నాకు ఇష్టం, ఎలా బ్రతికితే నాకు చాలా సంతోషం అన్న ప్రతి విషయాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు మన కోసం చాలా స్పష్టంగా వ్రాయించాడండి. కొంతమంది జీవితాలు మన కళ్ళ ముందు పెట్టాడు. ఇది యేసుప్రభు జీవితాన్ని చూడండి. యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమేనా? చాలా ఇష్టం. ఒక దానియేలు గారి జీవితాన్ని చూడండి, ఆయన నాకు బాగా ఇష్టం. ఒక దావీదు గారు చూడండి, అతను నాకంటే ఇష్టం, నాకంటే ఇష్టమైన. అంటే తనకిష్టులైన మనుషులు ఎలా ఉన్నారంటే, ఒక దావీదు గారు దేవుడికి ఇష్టడయ్యాడు, ఒక అబ్రహాం గారు దేవునికి స్నేహితుడయ్యాడు, ఒక యేసుక్రీస్తు దేవునికి ప్రియుడయ్యాడు, దానియేలు గారు దేవుడికి ప్రియుడయ్యాడు. ఇలా భక్తుల జీవితాలన్నీ చూస్తుంటే వారందరూ కూడా దేవునికి ఇష్టలుగా బ్రతికారు. వాళ్ళ బ్రతుకులు చూడండి, వాళ్ళ జీవితాలు చూస్తుంటే, వాళ్ళ బ్రతుకులు చూస్తుంటే అహర్నిశలు దేవుని కోసం ఆలోచించటం, దేవుని కోసం బ్రతకటం, దేవుని మాట ప్రకారం బ్రతకటం, దేవునికి లోబడటం. అర్థమైందండి? దేవునికి లోబడటం, దేవునికి విధేయులుగా బ్రతకటం, దేవుడు చెప్పింది తూచా తప్పకుండా పాటించి తీరటం. అది వాళ్ళ బ్రతుకుల్లో మనకు కనబడుతుంది. కానీ మన జీవితంలో అది కనపడుతుందా చెప్పండి? మన జీవితంలో అది కనపడుతుందా? కనబడట్లేదు. ఎంతకాలం దేవుడి దగ్గరకు వచ్చినా మనం దేవునికి ఇష్టలుగా మారకపోతే, దేవునికి అనుకూలంగా మారకపోతే, దేవునికి ప్రియంగా మనం మారకపోతే ఆ బ్రతుకు ఎందుకు చెప్పండి? ఆ బ్రతుకులో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు,
సమాధానం ఉండదు, పరిష్కారం ఉండదు, ఆ జీవితానికి సార్థకత చేకూరదు. గుర్తుపెట్టుకోండి. అందుకే అన్నాడు ఆయనకి ఇష్టలైన మనుషులకు, చూడండి, ఆయనకి భూమి మీద తనకి ఇష్టలైన మనుషులకు. ఈ మాటలు చూడంగానే మనం ఏమనుకోవడం తెలుసండి, మనం ఎప్పుడు కూడా అమ్మో నేను వెంటనే దేవునికి ఇష్టడుగా మారిపోవాలి, దేవునికి ఇష్టరాలుగా మారిపోవాలి. ఇప్పుడు దేవునికి ఇష్టమైన వారిగా మారిపోవాలంటే తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? తెలివైన వాళ్ళు ఏం చేస్తారండి? ఇంతకుముందు దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఏం చేశారు? సింపుల్ ట్రిక్. వాళ్ళు ఏం చేశారు అదే చేస్తాను నేను. దేవునికి ఇష్టలుగా మారాలంటే వాక్యం ఏం చెబుతుంది? వాక్యం మన చేతిలో ఉంది. వాక్యం ఏం చెబుతుంది? ఎస్, వాక్య ప్రకారం నేను మారిపోవాలి. తెలివైనోడు చేసే పని. తెలివి తక్కువ ఏం చేస్తాడు? అదే బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? ఎంతకాలం వచ్చినా వాడికి ఇష్టడుగా మారిపోవటానికి ఇష్టపడతాడు, కానీ దేవునికి ఇష్టడుగా మాత్రం మారటానికి ఇష్టపడరు. కానీ ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా మనం అందరం కూడా దేవునికి ఇష్టలుగా మారిపోతే ఏ వస్తువు చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఏమొస్తుందట? ఏమండి, భూమి మీద మనందరికీ సమాధానం కలుగుతుందట. చూడండి, బాగుందండి. అంటే మనం అందరం కూడా దేవునికి ఇష్టలుగా మారితే మనకేమొస్తుందంటే సమాధానం. సమాధానం అంటే కోఆర్డినేషన్, అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవటం, ఇద్దరి మధ్యలో ప్రేమ చిగురించటం, మనుషుల మధ్య త్యాగాలు కనబడటం, మనుషుల మధ్య సేవాతత్పరం కనబడటం, మనుషుల మధ్య మంచి స్నేహబంధం ఏర్పడటం, మనుషుల మధ్య ఏమండి ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఆదరించుకోవటం, మనుషుల మధ్య ఐక్యత ఏర్పడటం, ఒక్క మాటగా చెప్పాలంటే ప్రేమ ఏర్పడటం. ఇవన్నీ కూడా అర్థాలు వస్తాయి సమాధానం అంటే. అంటే ఇప్పుడు తనకిష్టులైన మనుషులకి, ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవునికి ఇష్టలుగా మారిపోతే మన మధ్య ఏముండాలి? అండర్స్టాండింగ్ ఉండాలి. మన మధ్య ఉండాలి అండర్స్టాండింగ్ ఉండాలి, మన మధ్య ఉండాలి యూనిటీ ఉండాలి, మన మధ్య ఉండాలి ప్రేమ ఉండాలి, మన మధ్య ఉండాలి స్నేహం ఉండాలి, మన మధ్య ఇంకా ఉండాలంటే చాలా వచ్చేయాలి. ఈరోజు ఫ్రెండ్షిప్ కదండి. ఈరోజు ఏంటి? ఫ్రెండ్షిప్కి అర్థం బైబిల్ ఇక్కడ ఇదే అర్థం. యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించడం వల్ల దేవుడికున్న ఉద్దేశం ఏంటో తెలుసా? మనం అందరం కూడా దేవునికి స్నేహితులుగా మారాలి. అట్ ది సేమ్ టైం ఈ ప్రపంచంలో మనం అందరం కూడా ఒకరినొకరు. నాకు శ్రావణ్ బెస్ట్ ఫ్రెండ్ అండి. ఏ ఫ్రెండ్ అండి? బెస్ట్ ఫ్రెండ్ అండి. మరి మిగతా మనుషులండి? వాళ్ళ ఫ్రెండ్స్ కదా. ఏమండి, నాకు ఒక వ్యక్తే బెస్ట్ ఫ్రెండ్ అని మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇంకా దేవునికి ఇష్టడుగా మారలేదు. ఒకవేళ మనం అందరం కూడా దేవునికి ఇష్టలుగా మారిపోతే ప్రపంచంలో మనుషులందరూ కూడా మనకెవరు? స్నేహితులు. ఎవరు మనకి? స్నేహితులు. వాళ్ళందరికీ మనకి స్నేహితులు అండి వాళ్ళందరూ. కానీ ఈ రోజున దేవునికి ఇష్టలుగా మనం మారలేకపోయాం కనుక మన అందరూ స్నేహితులుగా కాకుండా పోయారు. ఫ్రెండ్స్ కాలేదు, మన మధ్యలో యూనిటీ లేదు, మన మధ్యలో ప్రేమ లేదు, మన మధ్యలో అండర్స్టాండింగ్ లేదు, మన మధ్యలో త్యాగం లేదు. యేసుక్రీస్తు దేవునికి ఇష్టడు, అవునా? అబ్రహాము దేవునికి ఇష్టడు. కాబట్టి అబ్రహాం గారిని ఏమన్నాడు? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. అందరూ ఒకసారి దయచేసి లేచి నిలబడండి. ఒకసారి అందరూ లేచి నిలబడండి. ఒకసారి అందరూ అలాగే నుంచుని వాక్యం వినండి కాసేపు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. అందరూ నుంచోండి, ఎవ్వరు కూర్చోవద్దు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తున్నాడండి? నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరుచుకున్న యాకోబు, నాకు స్నేహితుడైన అబ్రహాము అన్నాడు. చూడండి ఏమన్నాడు అంటే వచ్చిన కాడి నుంచి కూర్చుని పోయారు కదా పాపం, కాళ్ళు నొప్పులు వచ్చి
పాపం రెస్ట్ ఎక్కువైపోయి కొంతమంది పడుకుంటున్నారండి, అందుకే నుంచోబెట్టా. నేను నుంచుని చెప్తున్నాగా వాక్యం, వచ్చిన కానీ నుంచునే ఉంటున్నాగా, కాసేపు నుంచుని వాక్యం వినండి, పర్వాలేదులే. ఏమండి, నా స్నేహితుడైన అబ్రహాము అంటే ఇప్పుడు అబ్రహాం గారు ఎవరికి స్నేహితుడయ్యాడు? దేవునికి స్నేహితుడయ్యాడు. ఎందుకు దేవుని స్నేహితుడంటే ఆయన దేవుడికి ఇష్టడు గనక. ఆయనకి ఇష్టమైన మనుషులందరూ కూడా ఎవరికి స్నేహితులు అవుతారు? దేవునికి స్నేహితులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, దేవునికి స్నేహితులు అవుతారు. ఒకవేళ మనం గనక ఇప్పుడు నేనంటే దేవుడికి ఇష్టం అనుకోండి, ఇప్పుడు నేను ఎవరికి స్నేహితులు అవుతాను? దేవునికి స్నేహితులు అవుతాను. ఇప్పుడు దేవుడికి స్నేహితుడైన వాడు ఏం చేస్తాడండి? అక్కడక్కడ ఒక్కొక్కరిని ప్రేమిస్తాడా, అందరిని ప్రేమిస్తాడా? చెప్పండి గట్టిగా. అందరితో సమాధానం ఉంటుంది, అందరితో కమిట్మెంట్ ఉంటుంది, అందరితో అండర్స్టాండింగ్ ఉంటుంది, అందరితో ఐక్యత ఉంటుంది, అందరినీ ప్రేమిస్తాం. దేవుణ్ణి ప్రేమించేవాడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడితో స్నేహం చేసేవాడు అందరితోనూ స్నేహం చేస్తాడు. ఎంత బాగుంది చెప్పండి, బాగుందా? బైబిల్ బాగుంటుందండి, బైబిల్ చాలా బాగుంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించండి. ఇది స్నేహానికి అర్థం. దేవుడు చెప్పిన స్నేహానికి అర్థం ఇదండి. కానీ ప్రపంచంలో చాలా మాటలు చెబుతున్నారండి, చాలా మాటలు చెబుతున్నారు, చాలా మాటలు. నిజంగా బైబిల్లోకి వెళ్తే మనకు తెలిసిన మాట స్నేహం గురించి ఎన్ని మాటలు చెప్పాడో చూస్తే, ఏమంటే మీ అందరికి తెలిసిన మాట సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 17వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తున్నాడండి? సామెతల గ్రంథము, నిజమైన స్నేహితుడు అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు కదా, భూమి మీదకి రావటం వలన మన మధ్యలో స్నేహం చిగురించాలి. అట్ ది సేమ్ టైం దేవునికి మనకి మధ్య స్నేహం కూడా చిగురించాలి. గుర్తుపెట్టుకోండి, అది స్నేహానికి అర్థం. దేవుడికి మనకి మధ్య స్నేహం ఏర్పడాలి, మనిషికి మధ్య స్నేహం ఏర్పడాలి. ఈ స్నేహం ఎలా ఉండాలంటే ఇక్కడ చెప్తున్నాడు 17 ఏం చెప్తున్నాడు? నిజమైన స్నేహితుడు. ఒకసారి ఆగండి, ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవుడికి నిజమైన స్నేహితులు అయితే, ఏ స్నేహితులు? నిజమైన స్నేహితులు. లోకంలో చాలామంది స్నేహితులు ఉంటారు మనకి, వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. వాళ్ళు నిజమైన స్నేహితులు కాదో ఈ కాటికి మనకు అర్థమైపోవాలి. కానీ దేవుడు చెప్పేదంటే నిజమైన స్నేహితుడు ఏం చేస్తారట? విడువక ప్రేమించును. ఈ మాట మీద కాసేపు ఆగుతాం. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు నిజమైన స్నేహితుడిగా భావించావనుకో, ఇప్పుడు దేవుణ్ణి నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలా, విడిచిపెట్టకూడదా? మీరు చెప్పండి. విడవకుండా ప్రేమించాలి. ఏం చేయాలి? విడవకుండా ప్రేమించాలి. మళ్ళా చెప్తున్నాను జాగ్రత్తగానండి. దేవుణ్ణి కనుక మనం బాగా నిజంగా ప్రేమిస్తే, నిజంగా స్నేహిస్తే, నిజంగా ఆయన హితుడుగా భావిస్తే విడవకుండా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. విడవకుండా ప్రేమించడం అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు మీరు తెలుసుగా, మీరు నేర్చుకుంటున్నారు కదా. విడవకుండా ప్రేమించడం అంటే ఎప్పుడు కూడా ఆయన తలంపులలో ఆయన్ని అనుభవిస్తూ, ఆయన్ని ఆస్వాదిస్తూ, ఆయన ప్రేమను టేస్ట్ చేస్తూ, ఆయన మాట ప్రకారం చక్కగా బ్రతకటం అంటే విడవకుండా ప్రేమించటం. ఆయన ఆజ్ఞను భంగం చేయకుండా ఉండటం, ఆయన్ని బాధ పెట్టకుండా ఉండటం, ఆయన్ని సంతోష పెట్టడం. ఎక్కడున్నా నేను బాధపడినా పర్లేదు, కానీ నా స్నేహితుడు మాత్రం బాధపడకూడదు. నా స్నేహితుడు బాధపడితే నిజమైన స్నేహితుడు చూస్తూ ఉండగలడా? దేవుడు నా స్నేహితుడైతే, యేసు నా హితుడైతే, నా యేసు దేనికోసం బాధపడుతున్నాడు, నా దేవుడు దేనికోసం బాధపడుతున్నాడు అని తెలుసుకుంటాడు. ఎవడో నిజమైన స్నేహితుడు ఎదుటివాడి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న ఈ క్రైస్తవులైనా దేవుడు నిజంగా ప్రేమిస్తే దేవుడిని ఏం చేసేవాడు తెలుసండి? విడవక ప్రేమించేవాళ్ళు. మనకి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే ఆదివారం మాత్రం విడవకుండా ప్రేమిస్తాం, 1 గంట. ఆ గంట కూడా విడవకుండా ప్రేమిస్తున్నాం లేదో కూడా తెలియదు. మళ్ళీ ఇది కూడా సందేహమే. మరి మిగతా రోజులో బయటికి వెళ్ళిన తర్వాత విడవకుండా ప్రేమిస్తున్నావా? మనం స్నేహితులు. స్నేహానికి ఉన్న ఆ పరమార్థాన్ని మానవ ప్రపంచం చంపేసింది, సమాధి చేసింది మానవ ప్రపంచం. గుర్తుపెట్టుకోండి.
అలాగే మీరందరూ కూడా నాకు స్నేహితులైతే, మీకు నేను స్నేహితునైతే ఏం చేస్తాను? మిమ్మల్ని ఇప్పుడు ఏం చేస్తాను? మహేష్ని విడవకుండా ప్రేమిస్తాను. నేను విడిచిపెట్టను. నేను మహేష్ని ఎందుకు విడిచిపెట్టాలి? మౌనిని ఎందుకు విడిచిపెడతాను? ప్రశాంతుని ఎందుకు విడిచిపెడతాను? మోషని ఎందుకు విడిచిపెడతాను? శ్రేష్ఠతని ఎందుకు విడిచిపెడతాను? స్వర్ణమ్మని ఎందుకు విడిచిపెడతాను? ఎవరిని విడిచిపెట్టను. ఎందుకు? మీరందరూ నాకు స్నేహితులు గనక. మీరందరూ నాకు ఎలా స్నేహితులు అయ్యారు? నేను దేవుణ్ణి స్నేహిస్తున్నాను గనక. మరి నిజంగా చెప్పండి, మీరందరూ కూడా విడవకుండా ప్రేమిస్తున్నారా? ఎవరికైనా కష్టం వస్తే మీరు స్పందించగలుగుతున్నారా? ఎవరికైనా బాగోపోతే మీరు పరామర్శించగలుగుతున్నారా? ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టంలో ఆదుకోగలుగుతున్నారా? నిజంగా ఆత్మల పట్ల మీకు భారం ఉంటే, అమ్మో నా స్నేహితుడు నరకానికి వెళ్ళిపోతాడు కాబట్టి వాళ్ళ ఆత్మను రక్షించాలని నిరంతరం వాక్యం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారా? ఇదండి మనం చేసే స్నేహం. అసలు వారం వారం వాక్యం ఏంటంటే ఏ వాక్యానికి మన బ్రతుకు సరిపోతుందండి? పైగా తలెత్తుకుని వచ్చేస్తున్నాం చర్చిలోకి. తలదించుకుని కాదు, తలెత్తుకుని వస్తున్నాం చర్చిలోకి, దేవుడి దగ్గరికి. మరి ఏ వాక్య ప్రకారం బ్రతుకుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నిజమైన స్నేహితులు పడుకోకుండా ఉండాలంటే కూర్చోండి, దయచేసి వాక్యాలు శ్రద్ధగా ఉంటారంటే కూర్చోండి, లేదంటే అలాగే నుంచోండి గంట. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. తర్వాత ఏమన్నాడు? దుర్దశలో, దుర్దశ అంటే కష్టకాలంలో అని అర్థం. ఏ కాలం? కష్టకాలంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే, దుర్దశలో అట్టివాడు ఏమండి సహోదరుడుగా, తమ్ముడుగా, అన్నగా ఉంటాడంటే చూడండి. నేనున్నాను నీకు, మేమున్నాం, నీకేం కాదు అని మాటలతో కాదు, శాస్త్రతో చూపిస్తామంట. ఇలా మనుషుడి దగ్గర లేదు, దేవుడి దగ్గర లేదు. తండ్రి నేనున్నానయ్యా నీకు. ఒకనాడు యెషయా ప్రవక్త, నా నిమిత్తం ఎవరు పోతారంటే నేను వెళతాను తండ్రి. ఒకనాడు యేసుక్రీస్తు, నేనున్నాను తండ్రి నీ కంట కన్నీరు తొడవటానికి, నేను నీకు నిజమైన స్నేహితుణ్ణి. అలా ఒక్క మనిషిని చూపించండి భూమి మీద. టోటల్ క్లాప్స్ అండి. మనం ఎట్లాంటి వాళ్ళం చెప్పరా అండి? యోబు గారు చెప్పిన ఒక సందర్భాన్ని చూస్తారా? చాలా బాగుంటుంది. యోబు గారు ఒక సందర్భాన్ని, చక్క సందర్భం. మనం ఎట్లాంటి వాళ్ళం, ఎట్లాంటి స్నేహితులు చెప్తున్నారు చూడండి ఒకసారి. యోబు గ్రంథము 6వ అధ్యాయము, సూపర్గా ఉంటుంది చూడండి ఒకసారి. యోబు గ్రంథము 6వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి. యోబు గారు ఒక చక్కటి సందర్భాన్ని చెప్తున్నాడు. యోబు గ్రంథము 6వ అధ్యాయం 14-15 వచనాలు ఏం చెప్తున్నాడండి? కుంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపదగును కదా. బాబా, ఒకవేళ మనం కుంగిపోయి దేవునికి దూరం అయిపోయి మన బ్రతుకును పాడు చేసుకుంటుంటే, ఇప్పుడు నిజమైన స్నేహితుడు ఏం చేయాలట? దయ చూపాలంట, దయ చూపించాలి. అయ్యో వాడు నాశనానికి వెళ్ళిపోతున్నాడు, అయ్యో వాడు బ్రతుకును వాడు పాడు చేసుకుంటున్నాడు. ఇలా ఎవరనుకుంటారు? నిజమైన స్నేహితుడైతే ఏమనుకుంటాడట? దేవుడి నుంచి దూరం అయిపోతున్నాడు, వాడి జీవితాన్ని పాడు చేసుకున్నాడు, వాడి కష్టంలో ఉన్నాడు. ఇప్పుడు నిజ స్నేహితుడు ఏం చేస్తాడంటే దయ చూపాలి. స్నేహితుడైతే ఏం చేయాలి? విడవక ప్రేమించాలి. ఒకటి, దుర్దశలో సహోదరుడిగా ఉండాలి. 2, ఇలాంటి సందర్భం కుంగిపోయిన దినాన్న, దేవునికి దూరం అయిపోతున్న దినాన్న వాని యందు దయ చూపాలి. అట్ ది సేమ్ టైం మేలుకోరు స్నేహితుడు ఆపరేషన్ కూడా చేయాలి. మనకి ఎన్ని బాగుంటాయి. ఏది? దయ చూపించడం బాగుంటుంది. ఫస్ట్ పాయింట్. అప్పుడు నిజమే కదా, సూపర్ చెప్తున్నారండి పాస్టర్ గారు. దయ చూపించడం వెరీ గుడ్, నిజమేనండి. దయ చూపించాలి కదండి, ఇదిగో వాక్యంలో ఉంది కదండి. సూపర్ అండి. ఒకటే. రెండోదండి, విడవక ప్రేమించాలండి. నిజమేనండి. అబ్బా సూపర్ వాక్యం చెప్పారండి, ఎవడ ప్రేమిస్తున్నాడండి. 2 అండి. మూడోది ఏంటండి? సహోదరుడిగా ఉండాలండి. నువ్వు చెప్పారు చూడండి, ఒక్కరు ఉన్నారండి, ఒక్కరు సహోదరుగా ఉన్నారండి. 3 పాయింట్లు బాగుంది. కానీ 27వ అధ్యాయం ఏం చెప్పాడు? 26వ అధ్యాయం అనుకుంటా, 27వ అధ్యాయం 6వ వచనం సామెతల గ్రంథంలో. మరి మేలుకోరు స్నేహితుడు ఏం చేస్తాడు? అప్పుడప్పుడు సూది పెట్టి పుడుస్తాడు, కత్తి పెట్టి కోస్తాడు. మనకి ఇది మాత్రం నచ్చదు. మరి ఇది కూడా వాక్యమేగా. అర్థమైందా? స్నేహితుడు ఏం చేస్తాడు? అవసరమైతే ఆయింట్మెంట్ రాస్తాడు, అవసరమైతే ఆపరేషన్ కూడా చేస్తాడు. ఆయింట్మెంట్ తీసుకున్నప్పుడు సమ్మగా ఉంది, ఆపరేషన్ చేసినప్పుడు మాత్రం ఎందుకు ఎడుతున్నావు అంటే నీకు వాక్యం అర్థం కాదు. అంటే నీకు అనుకూలమని తీసుకుంటావా?
ఎట్లాంటి వాళ్ళు దేవునికి ఇష్టలా అనుకూలమా? బాగుందా? బైబిల్ బాగుంటుందండి, బాగుంటుందండి. ఇప్పుడు చదవండి, బాగుంటుంది. ఇప్పుడు 14వ వచనంలో, కుంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయ చూపదగును కదా. ఖచ్చితంగా దయ చూపాలి స్నేహితుడైన వాడు. ఎస్, మేలు కోరి స్నేహితుడు ఖచ్చితంగా గాయం చేయాలి. వాళ్ళలో ఉన్న లోపాలను ఎత్తి చూపించడం కాదు క్రైస్తవ లక్షణం. ఏం చేయాలి? సరిచెయ్యాలి, దారిలోకి తీసుకురావటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కింద చెప్తున్నాడు మనలాంటి వాళ్ళ కోసం మనం ఇట్లా ఉండమంట. గాయం చేసేవాళ్ళగా ఉండం, దయ చూపేవాళ్ళగా ఉండం, స్నేహితుడిగా ఉండం, ఏమండి సహోదరుడిగా ఉండం. మరి ఎలా ఉంటాం? ఇప్పుడు ఎవరి స్నేహితులట? యోబు గారి స్నేహితులు ఎలా ఉన్నారో చెప్తున్నాడు చూడండి. యోబు గారి స్నేహితులు, నా స్నేహితులు ఎండిన వాగులు. అప్పటి వరకు ప్రవహించింది, అప్పటి వరకు కనిపించారు, ఏమైపోయారు వీళ్ళు? ఎండిపోయింది వాగు. అంతా బాగున్నప్పుడు నేను ఉన్నానరా, నీకెందుకు, నీకు కష్టం ఉన్నప్పుడు నాకు చెప్పు అంటాడు. కష్టం వచ్చినప్పుడు చూస్తే నీళ్ళు తాగదంతా అక్కడ నీళ్ళు ఏమైంది? ఎండిపోయింది వాగు. యోబు గారి స్నేహితులు ఎలా అయిపోయారట? ఎండిన వాగు వలెను మాయమైపోవు జలప్రవాహం వలె నమ్మకూడని వారైపోయారట వాళ్ళ స్నేహితులు. కూర్చోండి అందరూ, కూర్చోండి అందరూ. నమ్మకూడని వారైపోయారట. చూడండి, ఎవరి స్నేహితులు? యోబు గారి స్నేహితులు. ఏమంటే ఎలా అయిపోయారంటే, అప్పటి వరకు కనిపించినాడు జల మాత్రం మాయమైపోయినాయి అంట. మనం కూడా చూడండి, అప్పుడే కనిపిస్తాడు. ఎరా టీ తాగుతారా, వెళ్దాం పదా, బిర్యానీ తిందాం పదా, పలానా పని చేద్దాం పదా, పలానా పని చేద్దాం పదా, అన్ని బాగుంటుంది. కష్టం వచ్చింది, కన్నీళ్ళు వచ్చాయి, కుంగిపోతున్నాడు, దేవుడికి దూరం అయిపోతున్నాడు, ఈయన కూడా మాయమైపోతాడు. ఓం భీం బిష్ అయిపోయింది అంతే. యోబు గారి స్నేహితులు అలా అయిపోయారట. ఎలా పేరు? యోబు గారి స్నేహితులు అయిపోయారట. ఇది కాదు స్నేహానికి అర్థం, గుర్తుపెట్టుకోండి. అందుకే యేసు ప్రభువుని భూమి మీదకి పంపించి నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలో, ఎలా ప్రేమించాలో, మనుషుల మధ్య ఎలా సమాధానం ఏర్పడాలో ఇవన్నీ కూడా చెబుతూ ముందుగా మనకు రావాల్సింది ఏంటంటే, మనందరూ కూడా దేవునికి ఇష్టలుగా మారాలి. దేవుడితో స్నేహం చేసి అంత ఎత్తుకు మనం అందరం కూడా ఎదగాలి. గుర్తుపెట్టుకోండి. దేవుడిని విడవక ప్రేమించాలి, మనుషుల్ని విడవక ప్రేమించాలి. దేవుడు బాధపడుతుంటే ఓదార్చాలి, దేవుడు బాధలు తీర్చాలి, దేవుడు కోరికలు తీర్చాలి, దేవుడు కన్నీళ్లను తుడవాలి, దేవుడు సంతోషకరమైన పనులు చేయాలి. అంతే కదా. మనకు ఎవరిని ఇష్టం అనుకోండి, వాళ్ళ పట్ల ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తామో చేయమా? మనకిష్టమైన వాళ్ళ కోసం ఇవన్నీ చేస్తాం. మనకిష్టమైన వాళ్ళని ప్రేమిస్తాం, మనకిష్టమైన వాళ్ళ కోసం త్యాగం చేస్తాం, మనకిష్టమైన వాళ్ళ కోసం వాళ్ళతో సమాధాన పడతాం. ఇప్పుడు దావీదంటే నాకు చాలా ఇష్టం, ప్రశాంత్ అంటే నాకు చాలా ఇష్టం. వారు నా మీద ఎన్ని గొడవలు పడినా ఏం చేస్తాను? సమాధాన పడిపోతాను. ఎందుకంటే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ మీద కోపం పెట్టుకోను, నేను వాళ్ళ మీద మనసు పెట్టుకోను. యేసుక్రీస్తు కూడా అంతేనండి, దేవుడు కూడా అంతేనండి. మరి మనకెప్పుడు వస్తుందండి అట్లాంటి మనసు? చెప్పండి, మనకెప్పుడు వస్తుంది చెప్పండి? మనం ఎప్పుడు ఫలిస్తాం చెప్పండి? ఎట్లా మనం ఎప్పుడు దేవుడికి స్నేహితులు మారుతాం చెప్పండి? ఇలా ఎప్పుడు మారతామంటే మనం దేవునికి ఇష్టలుగా మారినప్పుడు అండి. చివరికి ఒక మాట చూపించి ముగిస్తాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. ఒకసారి 12వ వచనం. ఏమండి 11వ వచనం కూడా చదవండి. ఏమండి యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తున్నాడండి? ఏమండి 11వ వచనం నుంచి చదవండి. మీ యందు నా సంతోషం ఉండవలననియు, మీ యందు నా సంతోషం ఉండాలంట. ఎవరి యందు? భూమి మీద ఉన్న మనుషులందరి యందు దేవునికి సంతోషం ఉండాలి, యేసుక్రీస్తుకి సంతోషం ఉండాలట. ఆ సంతోషం ఉండాలంటే మీ సంతోషం పరిపూర్ణం కావాలనియు, మీ సంతోషం కూడా పరిపూర్ణం కావాలి. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలి. అంతే కదా యేసుక్రీస్తుని పంపించింది. యేసుక్రీస్తును భూమి మీదకి పంపించింది ఎందుకంటే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, అట్ ది సేమ్ టైం భూమి మీద తనకిష్టులైన మనుషులకి పరిష్కారం. సమాధానం అంటే ఏంటి? పరిష్కారం. మీరు ఎట్లాంటి సమస్యలో ఉన్న మీకు పరిష్కారం చూపిస్తాడు. ఎవరికి? ఆయనకి ఇష్టమైన మనుషులకి, ఆయనకి ఇష్టమైన మనుషులకి పరిష్కారం. యేసుక్రీస్తు అంటే పరిష్కారం, సమస్యకు సమాధానం అయిన ఎవరు?
యేసు ప్రభువారు. ఇప్పుడు సమస్యకి సమాధానం దొరికినప్పుడు, సమస్యకు పరిష్కారం దొరికినప్పుడు ఏమవుతుంది? మనలో సంతోషం వస్తుంది. ఈ సంతోషం మీలో పరిపూర్ణమవ్వాలి. నాకు మిమ్మల్ని చూస్తే సంతోషం కలగాలి, మీకు కూడా నా పట్ల సంతోషం కలగాలి. తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఏమని? ఈ సంగతులు మీతో చెబుతున్న మాట. ఏ సంగతులు? ఇదిగో, మీరు సంతోషపడాలి, నేను సంతోషపడాలి. మీరు సంతోషపడాలంటే, నేను సంతోషపడాలంటే ఎలా ఉండాలో మీకు ఈ సంగతులు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి ఏమన్నాడు? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం, అనగా నేను మిమ్మల్ని స్నేహించిన ప్రకారం, నేను మీతో ఫ్రెండ్షిప్ చేసిన ప్రకారం. చేశాడా? ఎలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేశాడు ఆయన? యేసుక్రీస్తు మంచోళ్ళని ఫ్రెండ్షిప్ చేశాడా? మనం సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడప్పుడు అమ్మ చెప్తారు, రే స్కూల్కి వెళ్ళినప్పుడు ఎట్లాంటి వాళ్ళని ఫ్రెండ్గా ఏర్పాటు చేసుకోవాలో తెలుసా? బాగా చదివేవాడిని, బాగా మాట్లాడేవాడిని, అలాంటి వాళ్ళని. ఇంకొంతమంది ఇంకో రోజుకి వెళ్తే ఇంకా వేరే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు అప్రస్తుతం కనుక అట్లాంటి నేను మాట్లాడట్లేదు ఏం మనం చెప్తాం. కానీ యేసుక్రీస్తు ఎవరితో స్నేహం చేశాడట? ఇతనేంటి పాపులతో స్నేహం చేస్తున్నాడు అన్నారు ఆనాడు. అంటే యేసుక్రీస్తు స్నేహం చేయటానికి వీళ్ళని లేదండి, అందరినీ ప్రేమించాడు, అందరితో స్నేహం చేశాడు ఆయన. అర్థమైందా? అందరితో స్నేహం చేశాడు ఆయన. మరి మనం కూడా అట్లాగే మారిపోవాలి. మరి గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు వింటున్నామంటే ఈ మాటలు మనలోకి ఇంజెక్ట్ చేసుకోవాలి. అదే చెప్తుండే అక్కడ. ఏమని? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం, నేను మిమ్మల్ని ఎలాగైతే స్నేహించానో, మీతో ఎలాగైతే ఫ్రెండ్షిప్ చేశానో, మిమ్మల్ని ఎలాగైతే మీతో ప్రతి కార్యక్రమం నేను ఎలాగైతే సత్సంబంధాలు మీతో కలిగి ఉన్నానో, మీరు కూడా ఒకరినొకడు ప్రేమింపవలననుటయే నా ఆజ్ఞ. ఏం చేయాలట? పాయింట్కి వచ్చేసాడు. నేను మిమ్మల్ని ఎలాగైతే ఫ్రెండ్షిప్ చేశానో మీరు కూడా అందరితో అలాగే స్నేహం చేయాలి. ఎలా స్నేహం చేయాలి? విడవక ప్రేమించాలి, సహోదరుడిగా ఉండాలి, దయ చూపించాలి, గాయం కూడా చేయాలి. యేసుక్రీస్తు ఇవన్నీ చేశాడు చూడండి. ఇప్పుడు నేను ఎలాగైతే ఇవన్నీ చేశానో మీరు కూడా ఏం చేయాలి? మీ స్నేహితుల పట్ల ఇలాగే చేయాలి, మనుషుల పట్ల ఇలాగే చేయాలి. ఇది నా ఆజ్ఞ. మీరు కూడా అందరినీ ప్రేమించాల్సిందే. మీరు కూడా అందరినీ ప్రేమించాలి. ప్రేమించాలంటే ఏం చేయాలి? స్నేహించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? నా స్నేహితుడికి ఏం కావాలి? పరలోకం కావాలి. నా స్నేహితుడికి ఏం కావాలి? మందులు లేకపోతే మందులు కావాలి, బట్టలు లేకపోతే బట్టలు కావాలి, తిండి లేకపోతే తిండి కావాలి, కష్టంలో ఆదుకునే తత్వం కావాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మ రక్షింపబడాలి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? ఆత్మను రక్షించటం కోసం, మనుషుల్ని మార్చడం కోసం, మనుషుల్ని పరలోకం పంపించడం కోసం, మనుషుల్ని దేవుడి వైపు తిప్పటం కోసం బాగా ప్రేమించాడు కదండి, బాగా స్నేహించాడు కదండి. అది ఫ్రెండ్షిప్. అలా చేస్తున్నాం మనం? అలాంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నావా? ఇదిగో నా సహోదరుని పరలోకం పంపించాలి, నా సహోదరుడికి దేవుడి గురించి చెప్పాలి, మనుషులందరికీ మంచి భావాలు నింపి ఈ సమాజాన్ని దైవ సమాజంగా నేను మార్చే ప్రయత్నం చేయాలి. ఒక ఆత్మను రక్షించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. నేను ప్రతి నిత్యం ప్రతిరోజు ఒక ఆత్మను ఎలా రక్షించాలి? ఎవరు? నిజమైన స్నేహితుడైతే. కష్టంలో వ్యక్తికి ఎలా నేను సాయం చేయాలి, ఎలా నేను ఆదుకోవాలి, నా బాధ్యతను ఎలా నిర్వర్తించాలి? ఎవరు? నిజమైన స్నేహితుడు. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు అక్కడ. నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ప్రతి మనిషిని రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. పెట్టలేదా? తన ప్రాణాన్ని పెట్టాడు ప్రతి మనిషిని రక్షించడం కోసం. మరి మనం ప్రతి మనిషిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నావా? కాదు. సెలెక్టెడ్ పీపుల్స్ ఉంటారు మనకి. అది సేవ కాదండి, గుర్తుపెట్టుకోండి. అది మంచి మనసు కాదు, అది దైవత్వం కాదు, గుర్తుపెట్టుకోండి. మనల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే మీకేం గనం? మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే ఏం గనం? మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళని ప్రేమిస్తే కదా దైవత్వం అంటే, స్నేహం అంటే. కాకి పిల్ల కాకికి ముద్దు, చాలా సందర్భాలు మీకు చెప్పా. ఏంటి? కాకి పిల్ల కాకికి ముద్దు. ఏమంటే కాకి పిల్లని ప్రేమించడం ఏమన్నా విడ్డూరం ఉందా? విచిత్రం ఏమైనా ఉందా? కానీ కాకి పావురం పిల్లలను ప్రేమించడం అంటే ప్రత్యేకత. అంతే కదా? అది విడ్డూరం, అది విచిత్రం, అది
ప్రత్యేకత. మరి మనకిష్టమైన వాళ్ళని, మనకు అనుకూలమైన వాళ్ళని, మనకు నచ్చిన వాళ్ళని కాదు అంటే వాళ్ళని ప్రేమించకూడదని కాదండి. మరి మిగతా వాళ్ళని కూడా సమాన భావంతో చూసినప్పుడే అదే దైవత్వం, అదే స్నేహానికి అర్థం. వాళ్ళు నిన్ను ప్రేమించక్కర్లా, స్నేహంలో వారిని ప్రేమించక్కర్లా. నువ్వు స్నేహిస్తే ఎదుటివాడి మేలును కోరుకుంటావు, ఎదుటివాడి క్షేమాన్ని కోరుకుంటావు, ఎదుటివాడి రక్షణ కోరుకుంటావు. అవసరమైతే నీ ప్రాణాన్ని పెడతావు. వాళ్ళు మనల్ని ప్రేమించారని కాదు, దేవుడు మనల్ని ప్రేమించాడు. వారిని ప్రేమించారని కాదు, నువ్వు వారిని ప్రేమించావని గుర్తుపెట్టుకో. ప్రాణం పెట్టాలి. ఏమండి, లోతైన మాటలు ఇవి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అందుకే యేసుప్రభు ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనని అనుటయే నా ఆజ్ఞ. ఇప్పుడు చెప్తున్నా చూడండి, పాయింట్కి వచ్చాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. ఉన్నాడా? ఇక ప్రాణం పెట్టేస్తే ఇంకేమని చెప్పండి మన దగ్గర? ప్రాణం పెట్టడం అంటే నీ రక్తాన్ని, నీ చెమటని, నీ కష్టాన్ని, నీ ధనాన్ని, నీ సమయాన్ని ఒక మనిషిని రక్షించటం కోసం, ఒక వ్యక్తిని కాపాడటం కోసం, ఒక వ్యక్తి గురించి ఆలోచించటం కోసం ఏమైనా చేయగలుగుతున్నావా? నువ్వు చేసావా ఇప్పటి వరకు? ఇష్టపడవండి. డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డాం, సమయాన్ని ఇవ్వటానికి ఇష్టపడం, కష్టపడటానికి ఇష్టపడం. మరి ఎలాగండి? ఎలా నువ్వు స్నేహితుడు అవుతావు? నువ్వు దేవుడికి ఎలా ఒక మనిషికి స్నేహితుడు అవుతావు చెప్పు? అప్పుడప్పుడు రమ్మంటేనే రామే. మనకి స్వతహాగా ఎప్పుడు ఇట్లాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? నా డబ్బుని, నా కష్టాన్ని, నా సమయాన్ని నా దేవుని కోసం, నా దేవుని పిల్లల కోసం నేను ఖర్చు పెడతాను, నేను వెళతాను. రక్షించాలి. అహోరాత్రులు నేను కష్టపడాలి, అహోరాత్రులు ఆత్మల భారం కలిగి ఉండాలి, అహోరాత్రులు నేను ఆత్మల యందు తీవ్రత కలిగిన వాడై ఉండాలి. ఇట్లాంటి భావజాలం ఎవరికొంది చెప్పండి? మనకుందా? పోనీ ఎప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తున్నారా? ఎప్పుడు సహోదరుల గురించి ఆలోచిస్తున్నారా? ఎప్పుడు సహోదరులు ఏం చేస్తున్నారు? ఎప్పుడు మీ కడుపు, మీ కుటుంబమేనా? అందరూ తమ సొంత కార్యక్రమాలని చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ఇవే యేసుక్రీస్తు కార్యాలంటే. అదే చెప్తున్నాను కదా, నేను ఎలాగైతే ప్రేమించాను నా కార్యం, నేను అందరినీ ప్రేమించడం నా కార్యం, నేను అందరినీ స్నేహించడం నా కార్యం. మరి నీ కార్యం? నీకు అనుకూలమైన వాళ్ళని, నీ కుటుంబ సభ్యుల్ని, నిన్ను ప్రేమించుకోవటం నీ సొంత కార్యం. ఇది బైబిల్ అండి. ఏది బైబిలు? ఇది బైబిలు. గుర్తుపెట్టుకోండి, ఇది దైవ భావజాలం. ఇది అర్థం చేసుకోవాలంటే మంచి మనసు ఉండాలి మనకి. ఇది అర్థం చేసుకోవాలంటే మనలో మంచి భావాలు ఏమండి చక్కగా ఉద్భవించాలి. మన జీవితం దేవుని ముందు పరిడవిల్లాలి. ఎస్, మన జీవితాలు దేవుని ముందు వికసించాలి. అప్పుడే కదా ఇట్లాంటి భావజాలు మనకు అర్థమవుతాయి. అప్పుడు దేవునికి ఇష్టలుగా మనందరం మారిపోతాం. నేను దేవునికి ఇష్టడుగానే బ్రతుకుతా. ఎస్, నేను దేవునికి ఇష్టడుగానే బ్రతుకుతూ ఇష్టడుగానే చచ్చిపోతా. అది కమిట్మెంట్ తీసుకోవాలి మనం, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమన్నాడు? నేను తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. ఎక్కువైన ప్రేమ గలవాడు, అంతకంటే ప్రేమ ఏమిటో చెప్పండి? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరండి? స్నేహితులు ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారే వాళ్ళ, స్నేహితులు మానాన్ని తీసేవాళ్ళు ఉన్నారే వాళ్ళ, స్నేహితులు పరువు తీసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అవునా కదా? స్నేహితులు పరువు తీస్తారు, స్నేహితులు ప్రాణాలు తీస్తారు, స్నేహితులు మానాన్ని తీస్తారు, స్నేహితుల్ని తోలనాడతారు, స్నేహితుల్ని ఏం చేస్తారు? హేళన చేసేవాళ్ళు ఉన్నారు. ప్రాణం పెట్టేవాళ్ళు ఎక్కడండి? అహోరాత్రులు వాళ్ళ కోసం ఆలోచించేంత మంచి మనసు ఎక్కడుందండి? ఎట్లాంటి ఫ్రెండ్షిప్ ఎక్కడుందండి? ఎట్లాంటి ఫ్రెండ్షిప్ లేదు. ఎట్లాంటి ఉంటుంది? ఇవాళ తారీఖు ఎంత? ఆగస్టు 4వ తారీఖున ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఎవరి కోసం ప్రాణం పెట్టావు? ఎవరి కోసం ఆలోచించావు? ఒక్క ఆత్మను రక్షించావు. ఒక్క ఆత్మను దేవుడి దగ్గర నిలబెట్టావు. నువ్వు ఒక్కడ కష్టం ఉన్నప్పుడు నువ్వేమన్నా స్పందించావు? పోనే మరి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్తున్నావు. ఆ హక్కు మనకు లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ హక్కు ఎవరికి ఉందో చెప్పరా? మన యేసు ప్రభు వారికి ఉంది ఈ ప్రపంచంలో. ఎస్,
యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది హక్కు. ఆయన యందు ఆయన మార్గంలో నడిచే వాళ్ళకి మాత్రమే హక్కు ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమన్నాడు? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన, చూడండి చూడండి చూడండి, మళ్ళీ చూడండి మాట బాగుంటుంది. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల, ఏం ఆజ్ఞాపించాడు? పైనుంచి చెప్పాడు ఇప్పుడు వరకు, బోర్డు చెప్పాడు ఇప్పుడు వరకు. ఇది ఒకటే కాదుగా, ఇప్పటి వరకు బోర్డు సంగతులు చెప్పాడు. ఇప్పుడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటి ప్రకారం మీరు చేసిన ఎడల, ఇట్లా యేసుక్రీస్తులా మనం ప్రేమిస్తే, యేసుక్రీస్తు దేవుణ్ణి ప్రేమించాడు, సమాజాన్ని ప్రేమించాడు, మనుషులు అందరినీ ప్రేమించాడు ఆయన. అబ్రహాం గారు ఎలాగైతే దేవునికి లోబడి సమాధానపడి, చిత్తం ప్రభువా, లోబడటం, నీ మాట ప్రకారం బ్రతుకుతాం తండ్రి, దేవుడికి స్నేహితులైన ప్రకారం మనం కూడా భక్తులందరూ ఎలాగైతే దేవుడు మాట, దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం చేశారో, అలాగ మనం చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. మీరు నాకు స్నేహితులై ఉందురు. ఎప్పుడు స్నేహితులు అవుతామంట మనం? మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారా? మీరు నన్ను ప్రేమించాలనుకుంటున్నారా? అయితే ఒక కండిషన్ ఏంటంటే, నేను ఎలాగైతే ప్రపంచాన్ని స్నేహించానో మీరు కూడా అలాగే స్నేహించాలి. ఒకటే, నేను ఎలాగైతే ప్రపంచం కోసం ప్రాణం పెట్టానో మీరు కూడా అహోరాత్రులు కష్టపడి మీ ప్రాణాన్ని పెట్టాలి. అనగా మీ కష్టాన్ని, మీ సమయాన్ని, మీ డబ్బుని త్యాగం చేయాలి. ఆత్మరక్షణ కోసం ప్రాకులాడాలి. మనుషులు కష్టం ఉన్నప్పుడు కనీస బాధ్యత స్పందించడం, మనల్ని మనం మార్చుకోవటం, ఎస్, సహోదరుని ఓర్చుకోవటం మన బాధ్యత. పర్ఫెక్ట్గా ఉండరండి. ఎందుకంటే మనిషి ఒక పట్టాన కరెక్ట్గా ఉంటాడు చెప్పండి? అప్పుడు పర్ఫెక్ట్గా ఉండరు. పర్ఫెక్ట్గా ఉండకపోయినా పర్ఫెక్ట్గా నువ్వు ప్రేమించాలి. అది యేసు ప్రభు చేశాడు. అదే యేసు ప్రభు చేసింది. అందరినీ ఒకే రకంగా, ఒకే రకమైన ప్రేమ. సిలువలో దొంగ ఉన్నాడు, కింద స్నేహితులు ఉన్నారు, అతనితో పాటు తిరిగిన వాళ్ళు ఉన్నారు, ఆయనతో పాటు ఎన్నో కార్యక్రమాలు, యేసుక్రీస్తు వారి కోసం చేసిన ఎన్నో కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళనే శబ్బాష్ అన్నాడు, వాళ్ళనే ధన్యుడు అన్నాడు. మీరు ఖచ్చితంగా పరదేశంలో ఉంటారని వాళ్ళకే చెప్పాడు. సిలువలో దొంగ ఏం చెప్పాడండి? ఒకటే మనసు అండి ఆయనది. అబ్బా, వండర్ఫుల్ మనసు అండి అది. అలాంటి మనస్తత్వం మనకు రావాలండి. అట్లాంటి బ్రతుకు మనకు రావాలండి. అట్లా మనం జీవించాలండి. అప్పటి వరకు ఒక దొంగోడండి, అప్పటి వరకు ఇంకో దొంగతో అతను కూడా తోలాడు ఫస్ట్, తర్వాత అర్థమైంది అతనికి. అయినా యేసు ప్రభు ఏం గుర్తుపెట్టుకోవాలా, మర్చిపోతాడు అంత. ఆయన గత వారాలుగా మన తండ్రి గారు చెప్తున్నాడు, ఆ వాక్యాలు చెప్తున్నాడు. స్టేటస్లో కూడా అవే పెట్టుకుంటున్నాం. నిన్ను గిల్లినా, కొరికినా, తిట్టినా, బాధ పెట్టినా, నిన్ను ఏం చేసినా నువ్వేం చేయాలట? క్షమించాలి, ప్రేమించాలి. నువ్వు మాత్రం పర్ఫెక్ట్గా ప్రేమించు, నీ తప్పు లేకుండా. దేవుడు నిన్ను చూస్తాడు. అది నన్ను స్నేహించినట్టు, నువ్వు నన్ను ప్రేమించినట్టు. ఎంత చెప్పినా అర్థం కావండి కొంతమందికి. ఏం చేస్తాం చెప్పండి? కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, లోకం చెప్పిన స్నేహం చేయకండి. లోకం చెప్పినట్టుగా ఏమండి ధన మాన ప్రాణాలు పరువులు తీకండి స్నేహం పేరిట. ఇదిగో స్నేహిస్తే ఎలా చేయాలి? యేసుక్రీస్తులా మన గౌరవాన్ని పెంచాడు ఆయన. తప్పులు చేసిన మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన, మన కోసం త్యాగం చేశాడు ఆయన, మన ప్రాణాన్ని కాపాడాడు ఆయన. మన ప్రాణాన్ని కాపాడటం కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టాడు ఆయన. మన మానాల్ని కాపాడాడు ఆయన, అన్నిటినీ కాపాడాడు ఆయన. అది స్నేహం అంటే. అట్లాంటి స్నేహం ప్రతి క్రైస్తవుడు అలవర్చుకోవాలి. ఇది భక్తి అంటే. అలా కాకుండా మీరు ఎంతకాలం దేవుడి మాటలు పట్టుకోకుండా ఇష్టానుసారంగా ఉంటే రావు ఇవన్నీ, ఇట్లాంటి లక్షణాలు రావు. ఎవరికి వస్తాయి? మళ్ళా చదవండి. ఇప్పుడు లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన దేవుని స్థలంలో ఇలా ఉంటే దేవుడికి ఎంత మహిమ వస్తుంది చెప్పండి? ఇప్పుడు మనం ఇలా ప్రేమించామనుకోండి, యేసుక్రీస్తులా మనం కూడా ప్రేమించామనుకోండి, యేసుక్రీస్తులా మనం కూడా స్నేహం చేసామనుకోండి, దేవుడికి ఘనత వస్తుంది మన వలన. ఒకటి. రెండోది, మనం దేవునికి అంటే ఇష్టలైన మనుషులకి సమాధానం వస్తుంది. అంటే సమాధానం అంటే ఇదే ఇప్పుడు చెప్పానుగా, మన మధ్య స్నేహం ఏర్పడుతుంది, మన మధ్య కమిట్మెంట్ ఏర్పడుతుంది, మన మధ్య అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది, మన మధ్య ప్రేమ ఏర్పడుతుంది, మన మధ్య మంచి మంచి సుగుణాలు ఏర్పడతాయి. ఇవేమి ఏర్పడుతుందంటే అర్థం ఏంటి? ఒకటే మాట, మనం దేవునికి ఇష్టం ఇంకా
మారలేదు. దేవునికి ఇష్టలుగా మారి సమాధానం పరిష్కారం పొందుకుంటారో, లేదు మేము దేవునికి ఇష్టలుగా మారకుండా మాకు ఇష్టమైనట్టుగా మేము బ్రతుకుతామని సమస్యల్లోనే చిక్కుకుపోయి మీ జీవితాలు నాశనం చేసుకుంటారు. నిర్ణయం మీకే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనులో ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నా తండ్రి, ఇప్పటి వరకు మీ పిల్లలు ఎన్నో మాటలు తండ్రి. నిజంగా ఈరోజు భూమి మీద శాంతి సమాధానం సమస్యలకు పరిష్కారం లేదు నాయన. కారణం మీకు ఇష్టలుగా మేము లేకపోవటమే కన్న తండ్రి. ఎప్పటికైనా మేమందరం ప్రయత్నించవలసింది ముందు మీకు ఇష్టలుగా మేము మారటం, మీరు కోరినట్టుగా మా జీవితాన్ని మార్చుకోవటం, మీకు సంతోషాన్ని తీసుకొచ్చే విధంగా మా జీవితాన్ని దిద్దుకోవటం తండ్రి. అట్టి స్థితిని మా అందరికీ దయచేయండి. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి కన్న తండ్రి. ఎట్టి పరిస్థితులు మమ్మల్ని విడిచిపెట్టకుండా తండ్రి, మీలో కలిసి జీవించే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి. మా బ్రతుకుల్లో మీరే మహిమ పొందుకోమని, మీ చిత్తానుసారంగా జీవించి మీ అధికారానికి లోబడి ఎప్పటికీ మిమ్మల్ని సంతోషపరుస్తూనే మా తుది శ్వాస విడిచే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని అర్థిస్తున్నాం తండ్రి. అనేక మంది సహోదరులు తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారందరికీ మీ చిత్తమైతే ఒక అవకాశాన్ని ఇవ్వండి కన్న తండ్రి. మీ పాదాల చెంత మొరపెడుతున్నాం. మరో మాతృలుగా ఆత్మీయంగా ప్రతి వ్యక్తిని బలపరచండి కన్న తండ్రి. మీ పనిలో మేము అందరం కూడా అలుపెరగని యోధులుగా ముందుకెళ్ళాలి తండ్రి. ఒక ఐక్యతతో ప్రతి ప్రాంతాన్ని అందరం కలిసి చక్కగా అభివృద్ధి పరిచే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి తండ్రి. మంచి మనసుతో సేవ చేసే లక్షణాలు, మీ కుమారుణ్ణి భక్తుల్ని స్పష్టంగా తెలుసుకునే వారు ఆనాడు ఎలాగైతే చక్కటి భక్తి చక్కటి సేవ చేశారో కన్న తండ్రి, అట్లాంటి నిస్వార్థమైన సేవ మేము అందరం కలిసి చేసే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మీ పిల్లలను రక్షించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి కన్న తండ్రి. మీ సంఘాన్ని అభివృద్ధి పరిచే దాంట్లో మమ్మల్ని అందరినీ కూడా సమిధులుగా వాడుకోండి కన్న తండ్రి. మారాలి తండ్రి. మేము మీ సంఘం అభివృద్ధి చెందాలి తండ్రి. మీ సంఘంలో అనేక మంది చేర్చబడాలి కన్న తండ్రి. మీరు చేర్చబడినట్టుగా మా బ్రతుకులన్నిటిని ఉద్ధరించమని అర్థిస్తున్నాం తండ్రి. పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని అందరికీ మంట పుట్టించండి. అందరినీ రేపండి తండ్రి. మేమందరం కూడా మీ పనిలో ఉధృతంగా ముందుకెళ్లే భాగ్యాన్ని అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోమని క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.